వారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్న శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో రావి టవర్స్లో రానున్న ఎన్నికల గురించి 27, 30, 31, 32 వార్డుల ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ట్రక్ డ్రైవర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ వారి యొక్క సమస్యలను నాదెండ్ల మనోహర్ గారికి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్ గారు స్పందిస్తూ
భోగిరే నారాయణరావు మీ పేరు వెంకటనారాయణ నారాయణ ఎం మహేష్ శ్రీధర్ గారు రాసర్ శ్రీధర్ కొత్తపల్లి రమేష్ గారు స్టార్ట్ చేయాలి సోర్పుని నందరాల్ గారు భాను శృంగవరపు రాజేష్ నారాయణ సాయి రాయండి ఎవరు మోవా రోహిణి అందరితో పాటు అవును అప్పుడు ఉన్నారా అవునా చిన్న శ్రీనివాసరావు అవునా ఆఫీస్లో పెట్టి ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిని సరి చేసుకోవటం, ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే వాటిని మనోహర్ గారి దృష్టికి తీసుకురావటం, వాటి పరిష్కారం వారి తర్వాత చెప్తారు. ముందుగా మన అభిప్రాయాలు మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అభిప్రాయాలు తెలియజేయడానికి ఎవరైనా సరే ముందుకు రావచ్చు. ఇక్కడి నుంచైనా మాట్లాడచ్చు, లేదా అక్కడి నుంచైనా తెలియజేయచ్చు. నమస్కారం అండి. వేదికను అలంకరించిన రాబోయే ఎమ్మెల్యే గారు నాదెండ్ల మనోహర్ గారికి, పెద్దలకి,
వార్డుల వారీగా ప్రస్తుతం ఈ గెలుపు కోసం ప్రయత్నంలో భాగంగా కృషి చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో తేజ గారు చిన్న ముక్క చెప్పారు. అయితే ప్రతి చోట మనలో ఐక్యత ఉంది అని మనం చెప్పుకోని అవసరం. అధినాయకత్వం ముందుగా నిర్ణయం చేసింది, దాన్ని శిరోధార్యంగా భావిస్తూ మనందరం లోకల్ నాయకుల ఆదేశాల మేరకు పనిచేయడానికి ముందుకొచ్చాం. ఈ రోజున మన ప్రాంతంలో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతిసారి దీన్ని మనం చెప్పడం, దాన్ని ఎక్కడో ఎవరో ఏదో రాసుకోవడం, మరలా ఇక్కడ ఈ పొద్దుందని చెప్పిస్తున్నారని చెప్పడం, ఇది కాదు మనకు కావాల్సింది. తర్వాత ముఖ్యంగా మనం సమాజంలోకి ఏ విధమైనటువంటి అంశాలను తీసుకుని వెళితే మన గెలుపు ఆల్రెడీ ఫిక్స్ కావాల్సినటువంటి ఓటర్లను ఆకర్షించగలుగుతాం, లేదా ఓటర్లను ప్రభావితం చేయగలుగుతాం. ఇటువంటి అంశాలని మనం ఎక్కడా ప్రస్తావించటం. ఇలాంటి గ్రూప్ సమావేశాలు పెట్టినప్పుడు ఖచ్చితంగా పెద్దలకు కూడా నాదొక సూచన, ఏ విషయాలని పరిగణలోకి తీసుకుని మనం పబ్లిసిటీ ఇవ్వాలి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులను తీసుకున్నప్పుడు చాలా ప్రాంతాల్లో చాలాసార్లు మనం కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా అని చెప్పి విమర్శలకు గురవుతున్నప్పటికీ రంగాల వారి సమాజంలో ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి వాళ్ళు చేతివృత్తుల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో అటువంటి రంగాలని, ఉదాహరణకి వ్యవసాయం, తర్వాత రవాణా, ఆ తర్వాత భవన నిర్మాణ రంగం, ఇలాంటి వాటిట్లో ఎక్కువ మంది ఓటర్లు ఒకే వైపు దృష్టితో పనిచేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి తాయిలాల మీదే దృష్టి పెడుతూ ఉంటారు. దాని పర్యవసానంగా ఏం జరుగుతుంది అని మనం ఎక్కడా చెప్పలేకపోతున్నాం. ఒక చిన్న మాట, రాష్ట్రంలో నిన్న మన మాజీ సీఎం గారు ఒక చోట ప్రస్తావిస్తూ ఆటో డ్రైవర్లకి 10,000 ఇస్తున్నారంటే ప్రతి చోట ఈ టాపిక్ని హైలైట్ చేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఈ 10,000 అనేది ఒక్కసారి ఇస్తే రాష్ట్రంలో 7 లక్షల ఆటోలు ఉన్నాయి. ఆయన ఇచ్చిన దాంట్లో మొత్తం కలిపిన 5% లేదు. దాంట్లో 2వ సంవత్సరం వచ్చినప్పుడు కరెంటు బిల్లు పెరిగిందని కొన్ని, లేకపోతే నీకు కారు ఉందని కొన్ని తీసేస్తూ ఊరికే నామమాత్రంగా ఇస్తూ అవి 5 సంవత్సరాలుగా ఇస్తున్నానని చెప్తున్నాడు. ఎలక్షన్కి కూడా మా కార్యకర్తలు ధైర్యంగా నడవాలంటే మీరు మాకు అభయం ఇవ్వాల్సిందిగా ఒకటి కోరుతున్నాం. ఎందుకంటే మా కార్యకర్తలకి కొంత అనుమానం ఉంది. ప్రతి బూత్లో కూడా రేపు జనసేన కార్యకర్తలు మేము కలిసి వెళ్ళవలసిందంటే వాళ్ళు మమ్మల్ని కలుపుకొని వెళ్తే మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాం కింద స్థాయిలో కార్యకర్తలు. కాకపోతే వాళ్ళు కూడా మాతో కలిసి ఇద్దరం కలిసి చేస్తేనే కొన్ని బూతుల్లో మా దగ్గర రౌడీయిజం కూడా బాగా జరుగుతూ ఉంటుంది. పోయినసారి ఎలక్షన్ జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సమన్వయం చేసుకొని వెళ్తేనే రేపు పొద్దున మనం ఘన విజయం సాధిస్తాము. ఇట్లాంటి చిన్నవి మీరు అన్నీ కూడా మాకు మీరు చేయూతనిచ్చి మాకు అభయం ఇస్తే చాలా బాగుంటుందండి. ఇట్లాంటి చిన్నవే మా కోరికలు. కార్యకర్తలకు మనోధైర్యం, అట్లాగే రేపు బూత్ వారీగా జరిగే ఎలక్షన్ దీనికి, అట్లాగే ఈ డబుల్ డెత్లు ఇవన్నీ తీసేసేది ఒకటి. అది ఈరోజు కూడా మన కార్యకర్తలు జనసేన తరఫున ఎవరు కూడా వార్డు వైజ్గా తిరగట్లేదు. అది మాతో పాటు కలిస్తే మేము కూడా వాళ్ళని తిప్పుకుంటూ ఉంటాం. దాదాపు 20 బూతులు ఉన్నాయి నా కింద. 20 బూతుల్లో కూడా ఎక్కడ జనసేన కార్యకర్తలు మాతో కలిసి పనిచేయట్లే. ఈరోజు కూడా చేస్తామని చెప్తున్నారు కానీ కలిసి చేయట్లా. అంటే కలిసి చేస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన అండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ నాజెండ్ల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి పెద్ద నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్. నాది మా ఇంట్లో మొత్తం 4 చదువుకోరు, 4 కూడా అందరూ బీఎడ్ అయిపోయింది. బీఎడ్ చేసాం సార్, అందరూ బీఎడ్ చేసాము. బీఎడ్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం సార్. అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఎంత నీడ్ అవుతుందో, దాన్ని గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అన్నదానికి నా జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని రేపు రోజున అలాంటి జరగకుండా చూసుకోవడానికని ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది. 4 బీఎడ్ అయిపోయింది, ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి పెట్టుకుని టెట్ క్వాలిఫై అయితే డిఎస్ ఇస్తామని చెప్పేసి అన్నారు.
మాకు టెట్ క్వాలిఫై అవ్వడానికి ఎగ్జామ్ కర్ణాటకలో ఇంతవరకు ఏ స్టేట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు కూడా స్టేట్లో పెడతారని ఎగ్జామ్స్ అవుట్ సైడ్ ఎప్పుడు కూడా పెట్టరు. అలాంటిది ఫస్ట్ మొట్టమొదట వైసీపీ గవర్నమెంట్ అనేది ఈ టెట్ ఎగ్జామ్ అనేది మాకు కర్ణాటకలో నాకు వస్తే నా భార్యకి హైదరాబాదు, మా చెల్లికి ఒడిస్సా, ఇట్లా వేరే వేరే స్టేట్లో టెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసి వాళ్ళందరి దగ్గర కూడా ఫీజుని కలెక్ట్ చేసి చాలా కొన్ని కోట్ల రూపాయలని పొందడం జరిగింది. కానీ మేము అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయలే. అంత లాంగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి రాయాలంటే అది కుదరని పని. అయితే ఆ ఎంప్లాయ్మెంట్ అనేది సార్, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. ఎంప్లాయ్మెంట్ లేకపోవటం వల్ల మంత్లీ ఇన్కమ్ అనే సోర్స్ నాకు లేకపోవడం వల్ల నా భార్యను కూడా నేను ఒక ఎంప్లాయీకి మళ్ళీ తీసుకెళ్ళాలని తను కూడా ఉద్యోగంలో జాయిన్ చేయడం జరిగింది. అనుకోకుండా షీ వాజ్ డైడ్ అని అనుకోకుండా యాక్సిడెంట్గా తను మరణించడం జరిగింది లాస్ట్ ఇయర్. ఆ మరణించిన తర్వాత అంతకుముందు గవర్నమెంట్లో సార్ యాక్సిడెంటల్గా ఎవరైనా చనిపోతే ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఎవరు చనిపోయినా కానీ వారికి 5 lakhs అనేది ఇస్తారు, 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో ఫ్యామిలీలో మగవారు చనిపోతేనే ఆడవాళ్ళకి ఇస్తుంది తప్ప ఇంట్లో వేరే వాళ్ళు చనిపోతే ఏమో అని చెప్పడం జరిగింది సార్. దానివల్ల నేను చాలా స్ట్రగుల్ అవ్వడం, కోల్పోవడం, అంటే నాకు అవి రాలేదు సార్, కోల్పోయాను నేను దాన్ని చాలా బాధపడ్డాను. ఇట్లా కొన్ని పథకాలు, గవర్నమెంట్ పథకాలు అనేవి మా లాంటి మధ్యతరగతి కుటుంబాలకి సపోర్ట్ చేయకపోవడం వల్ల చాలా మేము స్ట్రగుల్ అవుతున్నాం. అవి ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి సార్. అలాగే మా ఏరియాస్లో కూడా మీరు ఒకసారి జనసేన వాళ్ళు కానీ మేము కానీ ఎస్సీ సీరియల్ అంటే సార్ నాయకత్వం కన్నా కూడా స్థిరత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. కొంచెం దాన్ని బలపరిచే విధంగా ఇప్పుడు ఈ నమ్ముకొని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ పార్టీని చెప్పి నమ్ముకునే విధంగా చేస్తూ ఉన్నాం. ఆ స్థిరత్వం లేనప్పుడు జారిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం మీరు అది పరిగణలో తీసుకొని ఎవరైతే ఈ మా ఏరియాస్ ఉన్నారో వాళ్ళలో మీరు ఒకసారి అనలైజ్ చేసుకుంటాం. మా ద్వారా ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని చేస్తే కనుక మేమందరం కలిసి ముందుకెళ్ళి ఘనవిజయంతో మిమ్మల్ని గెలిపించుకునే ప్రక్రియలో భాగంగా మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కానీ గవర్నమెంట్ పథకాలకు సంబంధించి కానీ ఒకసారి అనలైజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. తెనాలి 2 టౌన్లో బ్రిడ్జి ఉత్తర తెనాలి 2 టౌన్ సార్. ఇది మోడర్న్ తెనాలి. ఈ తెనాలి మోడర్న్ తెనాలిలో 4 వార్డుల తరపున ఈ పరిచయ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం అందరం కూడా నాదేళ్ల మనోహర్ గారికి మన సంఘీభావం తెలియజేసాం. వారు అఖండ విజయం సాధించడం అనేది గ్యారంటీ. ప్రభుత్వం కూడా జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం కూడా 2 దశల తప్పకుండా సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. నాదేళ్ల మనోహర్ గారు విల్ బి సీనియర్ క్యాబినెట్ మినిస్టర్ విత్ ఎ వెరీ గుడ్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, అది గ్యారంటీ. కాబట్టి మీరందరికీ తెలుస్తారు. కాబట్టి కొన్ని 2-3 ముఖ్యమైన సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తాం సార్. ఇప్పుడు మా తెనాలి పట్టణంలో మా 4 వార్డులో కూడా అంతర్గత రహదారులు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి సార్. మీరు వార్ ఫుటింగ్లో వెళ్ళగానే ముందు ఇమీడియట్గా ఈ రహదారులు మరమ్మతు టేకప్ చేయాలి సార్. కనీసం సైకిళ్ళు, స్కూటర్స్ పోవడం కూడా కష్టంగా ఉంది. కాబట్టి దాని వార్ ఫుటింగ్తో ఇమీడియట్గా మీరు ఈ అంతర్గత రహదారులు, మెయిన్ లైన్స్, బైలైన్స్ అన్నీ కూడా మీరు ఇమీడియట్గా రిపేర్ చేసే కార్యక్రమం చేపట్టాల్సి మేము కోరుతున్నాము. మరి మీ నాయకత్వంలో, మీ సారథ్యంలో గతంలో కూడా తెనాలి పట్టణానికి మీరు స్పీకర్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 100 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ తీసుకొచ్చారు. అదేవిధంగా రేపు మీరు ఇంకో బృహత్తర ప్రణాళిక తెనాలి పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చినట్టయితే చాలా బాగుంటుంది సార్. అది మన ఇట్ బి మెమరబుల్. అందరూ 100% మీరు తీసుకొస్తారనేటువంటి నమ్మకం, పూర్తి నమ్మకం మాకు ఉన్నది. తెనాలి పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చినట్టయితే డ్రైనేజ్ ప్రాబ్లం చాలా చక్కగా సాల్వ్ అవుతుంది సార్. అది ఎప్పుడు కూడా నేను పెద్దగా ఎరగను. మాట్లాడాలంటే నన్ను కూడా కొంచెం బాధేసింది. బాధేసినా కూడా మనోహర్ గారు ముందుకు వచ్చి మాట్లాడాలమ్మా, మీరు ఉన్నారు ధైర్యంగా, మీరు ఒక్కళ్ళే ఇటు పక్కన మీరు గెలిచారంటే మీకు ఎంతో ధైర్యంగా ఉంటేనే మీ వార్డు ప్రజలు, అంటే నాకు వార్డు ప్రజలే నాకు ధైర్యం ఇచ్చారు. అందుకు మనోహర్ గారికి, నాదేళ్ల మనోహర్ గారు నా తమ్ముడికి నేను చెబుతున్నాను. ఆయపాటి రాజా గారు అన్నగారు అయితే తమ్ముడు గారికి నేను చెబుతున్నాను. మా వార్డు ప్రజలు
మా వార్డు 27వ వార్డే ఒక దేవాలయం. ఆ వార్డులో ఉన్న ప్రజలు దేవుళ్ళు దేవతలే. అంటే నాకు సంబంధించి ఈ వయసుకి నాకు మామూలుగా నిలబెట్టి నాకు ఇచ్చిన రాజా గారికి నేను ఎంతో కృతపడి ఉంటాను. చాలా నాకు కొంచెం బాధేసింది మా అన్నటి దాకా. ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకున్నా. 26, 28 కూడా నేను చెప్పినట్టు కొంచెం వింటారు. విన్నప్పుడు మనం కూడా ఆ వార్డులో అవి కూడా మనం కలుపుకుందాం. నేను చెప్పినట్టుగా కొంచెం వింటారు కాబట్టి కలుపుకుందాం. అంతకుముందు 27లోనే ఉంది బొగ్గులపల్లి. ఇప్పుడు బొగ్గులపల్లి 28కి వెళ్ళింది. ఏది పంచాయతీ ఎలక్షన్కి వెళ్ళింది. 4 నుంచి పాలెం మొన్న వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ 27కే వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా చెప్పినట్టు వింటారు కాబట్టి నేను మీకు సార్కి అబ్బాయి చెప్పాలనుకుంటున్నాను. ఏం పర్వాలేదు. ఇక మా వార్డులో నువ్వు గెలిచినట్టే. అన్ని వార్డులు 26, 28 కానీ నేను నేను చెప్పినట్టు కొంచెం వింటారు. ఏం పర్వాలేదు. అందులో దత్తబ్బాయి, వెంకటేశ్వర వీళ్ళందరూ కూడా నాకు ఎన్నో ఇదంటారు చూడ అలాగే నిలబెట్టిగా గెలిపించినందుకు గాను అందరూ కూడాను నేను ఎక్కువగా ఒకటి మున్సిపాలిటీలు మేము మాట్లాడాలి చెయ్యాలి అన్నా కూడా ఏం మాట్లాడకూడదు అంటారు. అంటే 20 వార్డుల్లో నేను ఒక్కదాన్ని. కాలవేవతల నుంచి రాజా గారు అన్నాడు, అమ్మా 20 వార్డులకు నువ్వు ఇన్ఛార్జి అన్నాడు. వామ్మో ఇన్ఛార్జి అంటే సరేలే అని. తర్వాత చూస్తే అయ్యో కాలువలు అవతలొద్దు, నాకు రైలు పట్టాలి, అవతల 8 వార్డులు నేను లేనే అంటాం. మామూలుగా అనుకున్నా వాళ్ళు ఇట్ట బల్లెక్కి బల్ల దూకి కొడతారనుకోలా. ఏంటంటే కొట్టడం ఏంటి, ఏనికి కొడుతున్నారు? వార్డు సమస్యలు అడగకూడదని. ఎందుకు అడగకూడదు? కౌన్సిలర్లు కదా, మమ్మల్ని గెలిపించింది దేనికి? వార్డులో సమస్యలు చెప్పడానికేగా. మేము చెప్తేనేగా నువ్వు చేయాలి. మేము చైర్మన్ చెబుతాం, కమిషనర్ చెబుతాం, వాళ్ళు నీకు చెబుతారు, ఎమ్మెల్యేకి చెబుతారు. కుమార్ గారికి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ అనురాధ గారికి, వివిధ వార్డు కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్ రాము గారికి, బూత్ కన్వీనర్లకి అందరికీ నమస్కారం. కొంచెం పెంచుతారా మరి? ఓకే, థ్యాంక్ యూ. క్షమించాలి, నేను తేజ నిన్న ఒక చిన్న ఇంటరాక్షన్ పెట్టుకుందాం అనుకుంటే అన్నప్పుడు 15-20 మందితో పాటు సరదాగా కూర్చుని కొంచెం మాట్లాడుకొని లోతుగా అవగాహన తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో నేను సరే అన్నాను. కానీ ఇంతమంది హాజరైనందుకు పేరు పేరున అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. పెద్దలు శంకర్రావు గారికి కూడా నమస్కారం. ఏ సందర్భాలైనా సరే రాజకీయాల్లో మనందరం కూడా ఎన్నికలప్పుడు ఒక మాట పైన గత 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తాం. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2019లో ఎన్నికల ఓటమి తర్వాత ఎవరిని చూసినా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక 30 సంవత్సరాలు ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ ముఖ్యమంత్రి అని సొంత సర్టిఫికెట్లు ఇచ్చుకుని వీళ్ళు రాష్ట్రం అంతట్లో కూడా ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం. ఒక మైండ్ గేమ్ ఆడారు. సైకలాజికల్గా మనల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా, ఎవరు కూడా రాజకీయాల్లో నిలబడకూడదు, ఇక వేరే పార్టీ ఉండకూడదు, రాష్ట్రంలో మొత్తం కబ్జా చేసుకుని కూర్చోవాలనే భావనతోటి వాళ్ళ మాటలు కానీ వాళ్ళ తీరు కానివ్వండి, వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు కానీ మీ అందరికీ బాగా గుర్తే ఉన్నాయి. మొట్టమొదటిది వాళ్ళు చేసింది ఇసుక విధానం గురించి. భవన నిర్మాణ కార్మికుల్ని దెబ్బకొట్టారు. లక్షల సంఖ్యలో పేదవాళ్ళు, వాళ్ళు ప్రతిరోజు పనికి వెళ్తే తప్ప వాళ్ళ కుటుంబాలని పోషించుకోలేరు. అక్కడి నుంచి ప్రారంభించుకుని ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్వయంగా సమీక్షిస్తున్న బిల్డింగ్నే, ప్రజావేదికని ఇవాళ సాయంత్రం దీన్ని కూలగొట్టేస్తారని అంత అహంకారంతో, అంత మూర్ఖంగా ఒక ముఖ్యమంత్రి ప్రవర్తించాలంటే రాష్ట్ర ప్రజలు కూడా నిజంగానే ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుంచి కూడా అభివృద్ధి చేయాల్సింది పోయి విధ్వంసానికే వీళ్ళు పాల్పడ్డారు. మన ప్రాంతం గురించి మనం మాట్లాడుకోవడం కన్నా ఒకసారి మనం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనం నిలబెట్టుకోవాలని భావించుకోవాలి. ఇప్పుడు నిజంగా అరుణ్ కుమార్ గారు ఒక ఎగ్జాంపుల్ ఈరోజు మన ముందు. డెమోక్రసీలో
ఒక వాయిస్ని, ఒక గొంతుని వినిపించకుండా నొక్కేయాలని చేస్తే ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఈ విధంగా పైకి వచ్చి నిలబడి ధైర్యంగా పోరాటం చేసి మీ తరఫున మీరు అందరూ ఓటేసారు, గెలిపించారు. కానీ గెలిపించినంత మాత్రాన నాకు బాధ్యత లేదనే భావన లేకుండా ప్రతి కౌన్సిల్ మీటింగ్లో ఆమె ఎంత బలంగా సమస్యలపైన మాట్లాడతారో, నిలబడతారో, పార్టీ పరంగా కూడా చాలా గర్వంగా ఆమె ముందుకు తీసుకెళ్తున్న కార్యక్రమాలను నిజంగా మనందరం కూడా గుర్తించుకుని ఆనందించుకోవాలి. మీలో కూడా నేను 2004 నుంచి చూస్తూ ఉన్నాను. మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు మా తండ్రి గారి ఎలక్షన్ కూడా 1989లో, అప్పుడు కూడా ఈ 4-5 వార్డులు ఏ విధంగా ఎలక్షన్ జరుగుతాయో నాకు బాగా అనుభవం ఉంది, చూశాను. మీలో ఉన్న పట్టుదల, మీలో ఉన్న ఒక టీమ్ స్పిరిట్, అదేవిధంగా కలిసి పార్టీ కోసం మీరు చేసే పోరాటం క్షేత్రస్థాయిలో చాలా గొప్పది, చాలా చాలా గొప్పది. అది ఎక్కడ కూడా సపోర్ట్ సిస్టమ్ ఉన్నా లేకపోయినా పార్టీ కోసం అనేది నిలబడడం అనేది చాలా గొప్ప విషయం అండి మీలో. అది అది చాలా చాలా సందర్భాలు నేను చూశాను కాబట్టి నేను నిజంగా మిమ్మల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్లో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఈ క్యూబ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ పదవిలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక బాధ్యతతోటి ప్రతి పోలింగ్ బూత్లో ఓటర్ వెరిఫికేషన్ అనేది అద్భుతంగా వీళ్ళు చేసిన ప్రయత్నాన్ని, దొంగ ఓట్లు చేర్చుకోవాలి అనే ఆలోచనతోటి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా తిప్పికొట్టారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి నేను అభినందిస్తున్నాను. రాము గారు చెప్పారు ఇందాక ఓటర్ వెరిఫికేషన్ విషయం గురించి, డెత్ క్లెయిమ్స్ గురించి. నిన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ 3 పార్టీలు కలిసి మాకు అంతర్గతంగా జరిగే సమావేశంలో. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ మనం 15వ తారీఖు వరకు మన కొత్త ఓట్లు నమోదు చేసుకోవచ్చు. ఆ కొత్త ఓట్లు నమోదు చాలామందికి యువతకు తెలియకపోవచ్చు. వాళ్ళని నమోదు చేసుకున్నారా లేదా అనే విషయం కూడా మనం ప్రతి సందర్భంలో మాట్లాడి నమోదు చేసే విషయంగా మనం వాళ్ళ ముందు తీసుకెళ్ళాలి. ఆ కార్యక్రమాన్ని కూడా మనం కూడా ఒక సీనియర్ సిటిజన్స్గా మీరు అందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడ ఆ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు 10 చోట్ల మీరు తిరుగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ప్రస్తావించి ఆ విషయాన్ని కూడా మీరు లోతుగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం డెఫినెట్గా మీరు చేయాలి. రెండోది 85+ ఓటింగ్. ఈ రకరకాల అనుమానాలు, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ వలన ఈరోజు ఉన్న అనుమానాలు డెఫినెట్గా వాలంటీర్స్ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఏజెంట్స్గా వీళ్ళు ప్రతి వార్డులో కూడా పెన్షన్లు పంచేది వాళ్ళే కాబట్టి 50 గృహాలకు ఒకరికి అప్పచెప్పారు కాబట్టి వీళ్ళు కొంతవరకు అక్కడ స్థానికంగా ప్రభావితం చేసే విధంగా వీళ్ళు బిహేవ్ చేశారు. నిన్న కూడా మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రేపటి రోజున రాగానే తొలి సంతకం నేను వాలంటీర్ వ్యవస్థకి మరొకసారి చేస్తాను. తొలి సంతకం అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థ లేనట్టే, ముగిసినట్టే. సో ఫస్ట్ సంతకం మళ్ళీ చేయాల్సిన అవసరం ఎందుకుందంటే ఆ చట్టంలో అటువంటిది అవకాశమే లేదు. అంటే కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాలని అన్నారు కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ మీ అందరికీ కొంచెం తెలిసే విధంగా. చట్టంలో వాలంటీర్ అనే పోస్ట్ లేదు ఎక్కడ కూడా. గ్రామ వార్డు సచివాలయాలకి 6,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్గా అనేక ఆర్గనైజేషన్స్లోనూ డిపార్ట్మెంట్స్లో మనం ఉపయోగించుకుంటాం. కానీ ఆ గ్రామ వార్డు సచివాలయం కోసం రూపొందించిన చట్టంలో వాలంటీర్ అనే పేరు మాత్రం ఎక్కడా లేదు. కానీ దానికి ప్రతి సంవత్సరం 1,500 కోట్ల రూపాయలు జీతాలు వీళ్ళిస్తున్నారు. అదనంగా 300 కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. రకరకాల వజ్రాలు, డైమండ్లు ఇవన్నీ పెట్టి దానికి పేర్లు 300 కోట్లు ఇస్తున్నారు. సో 1,800 కోట్ల రూపాయలు ఈ వాలంటీర్ వ్యవస్థ పైన మనందరం కష్టపడి సంపాదించిన నిధులు, మన ట్యాక్సుల ద్వారా ఈ వ్యవస్థని 4 సంవత్సరాల నుంచి వీళ్ళు మేపారు. సో సడన్గా మనం ఆ మార్పు తీసుకురావాలంటే వాళ్ళందరూ కూడా 100% వాళ్ళు ఫిల్టర్ చేసి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కార్యకర్తల వరకే వాళ్ళు ఇచ్చుకున్నారు ఆ పోస్టులన్నీ కూడా. ఎక్కడ కూడా ఎవరికి ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు రండి ముందుకు మేము ఇస్తామనే భావనతో చేయలేదు. పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ వ్యక్తులకి వాళ్ళు ఇచ్చారు. మనం ఈరోజు చేయాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఎక్కడ కూడా నేను బంద్ చేశాను, కెమెరా బంద్ చేశాను.